హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి తీసుకోండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు వాష్ చేసుకున్న బీన్స్ని ఒక బాణీ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆ బీన్స్ని యాడ్ చేసుకోండి. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇది కొంచెం మగ్గేంత వరకు కూడా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మరీ మెత్తగా అయిపోకూడదండి, కొంచెం మగ్గేటట్లుగా చేసుకోండి చాలు. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మరిగేంత వరకు కూడా ఆ వాటర్లో బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు, అలాగే వేపిన శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఒక చిన్న కొబ్బరికాయ ముక్క తీసుకోండి, లేదంటే ఎండు కొబ్బరికాయ అయినా పర్వాలేదు. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 కేజీ బీన్స్ చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా తీసుకోండి. వీటన్నిటిని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోండి. మరీ ఫైన్ పౌడర్లా అవ్వకూడదండి, కొంచెం గరుకుగా ఉండేటట్లుగా చేసుకోండి. ఇప్పుడు ఈ బీన్స్ ఇలా మగ్గుతూ ఉన్నాయి. మీకు మగ్గిపోయినాయి అనిపిస్తే కనుక వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దానికి కావాల్సిన పోపులన్నిటిని వేసుకోండి. మనం ఉడకపెట్టుకున్న బీన్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నానండి. వీటిని కాసేపు మగ్గించి ఇవి కొంచెం మగ్గాక మనం మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి. చూసారు కదా, కాసేపు ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు అది సరిపోతుంది అనుకుంటే ఒకసారి టేస్ట్ చూసి మీకు ఇంకా తక్కువైంది అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఎంతో సింపుల్గా మంచి టేస్టీగా రెడీ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి.